అస్థిమూల పంజరాలు ఆర్తరావు మందిరాలు పలకలేని గులకరాళ్ళు. దేశంలో జరుగుతున్న అన్యాయానికి రాళ్లైనా అరుస్తున్నాయేమో కానీ గులకరాళ్లాగా మనుషులు ఆగిపోయి ఉంటే అది అభివృద్ధి జరగదు. ఇంతమంది యువతున్నారు. ఏ రోజున ఎవరన్నా ఆలోచించారా? ఎంత యువత రావాలంటే ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. మొన్న అనంతపురంకి వచ్చి నేను ప్రతి మూల తిరిగితే అన్ని కులాల యువత నన్ను ఒకటే అడుగుతా ఉన్నారు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ నుంచి నేను ఎందుకు 25 సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటానంటే ఒక తరం మేల్కొల్పడానికి, ఒక తరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 25 సంవత్సరాలు పడుద్ది. అది ముఖ్యమంత్రిగా సాధ్యమా, ఎలా సాధ్యమో నాకు తెలియదు. కానీ నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం త్యాగం చేయడానికి, అంకితం చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు జనసేన ప్రభుత్వం స్థాపించడానికి నాకు మీ అందరి కృషి కావాలి. లోకేష్ గారిలాగా లోకేషే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. నా ఫేస్బుక్ లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేస్తే మటుకు దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాపం లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాని దోచేశారు. మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. ఎక్కడో మారాలి వీళ్ళు. మీరు ఊహించుకోండి, 2019లో కమ్యూనిస్ట్ సోదరులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి, సరికొత్త ఆదర్శాలతో కూడిన యువత ఉంది, జనసేన పార్టీ ఉంది. మీకు ముగ్గురు నాయకులు ఉన్నారు. ఒకరు అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు నిర్వర్తించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను 100 సార్లు కాపాడండి, ఆ తర్వాత నేను కాపాడతాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కానీ మీరు ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను మీకు అండగా ఉంటాను పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. నేనేం ఆశించను. నిజంగా మీ అందరిలాగే చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని నేను. చాలా చిన్న జీవితం.